ఇప్పుడు ప్రముఖ న్యాయవాది మన టీవీల్లోని డిబేట్లోని చూస్తూ ఉంటాం. తన వాగ్దాడితో మరి అటేపు ఉన్నటువంటి వారిని కూడా ధీటుగా సమాధానం చెప్పినటువంటి మరి సోదరిమణి శ్రీమతి రజనీ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధీటుగా మాట్లాడుతున్నానంటే అది నా రక్తంలో ఉండే బలం, నా జాతిలో ఉండే ధైర్యం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి గురించి మీ అందరికీ ఏ ఒక స్మృతులు ఉన్నాయి. ఆయనతో ఇలా గడిపాం, అలా మాట్లాడామని. ఎంతోమంది దూరం నుంచి చూసి ఎవరో చెప్పుకున్నది విని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఏంటి ఆయన కథ అంటే, మునుసూబు గారి మనవడో, వీరరాఘవ గారి కొడుకో, నా రక్తంలో లేదండి అవినీతి అన్నటువంటి గొప్ప వ్యక్తి అండి. ఈరోజు చాలామంది ముందుకొచ్చి జాతి ఔన్నత్యానికి పోరాడతానన్న నాయకులు మనం చూసుంటాం. కానీ పదవికి రాజీనామా చేసి రావాలయ్యా అంటే ఎంతమంది వస్తారో చెప్పగలరా? అలాంటి పదవిని తన జాతి కోసం తృణప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి మా నాయకుడు, మహోన్నత వ్యక్తి గౌరవ ముద్రగడ పద్మనాభం గారు. జై ముద్రగడ అని అంటే కాదులేండి, జై ముద్రగడ గారు. గారు పేరు చివర గారు లేకపోతే ఆ అమర్యాదను కూడా తట్టుకోము ఆ జాతి. జార్ఖండ్లో 25 ఏళ్ల వయసులోనే బిర్సా ముండా ఉద్యమాన్ని ఈరోజు జార్ఖండ్కి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు. కొమరం భీమ్ అంటే ఆ జాతి గుర్తుపెట్టుకుంది. దళిత జాతిలో అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకున్నారు. చచ్చే చివరి వరకు కాపు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పేరు ముద్రగడ పద్మనాభం గారు. ఇది ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇందాక సోదరులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నారు. నా విన్నపం, మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. ఆయన మాటిచ్చిన ఏరియా, ఆయన పోరాటం చేసిన ఏరియా, పేరు మార్చుకున్నటువంటి ఊరది. ఆయన మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. దారిని పోయేవాడు వంగి నమస్కారం పెట్టాలి, అది ఎవరైనా కానీ. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే అమ్మటి మురళీకృష్ణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. సభాధ్యక్షులు తోట నరసింహం గారు, అదేవిధంగా నేడు శ్రద్ధాంజలి సభకు విరివిగా ఇచ్చేసినటువంటి ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. 1978కి పూర్వమే పద్మనాభం గారు తండ్రి 2 సార్లు శాసనసభ్యులు చేశారు. వారు 4 సార్లు శాసనసభ్యులు, మంత్రి, డ్రైనేజ్ బోర్డు చైర్మన్ చేయడమే కాక ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. అయితే భారతదేశ చరిత్రలోనే లాల్ బహదూర్ శాస్త్రి తరువాత ఒక మాటకు కట్టుబడి, నైతికత కట్టుబడి 2 సార్లు రాజీనామా చేసినటువంటి విఘ్నత కలిగినటువంటి గొప్ప నీతి గల నాయకుడు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా వారిని అవినీతి అనే పదాన్ని వారికి సంబంధించి ఎప్పుడు వాడలేదంటే ఎంతో గర్వకారణమైన విషయం. అందువల్ల వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు రాజకీయం చేయాలని కాపు జాతి ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఆ వ్యక్తికి సానుభూతిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలాగా ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లా పెట్టాలని ఈ ప్రభుత్వం పెట్టకపోతే రాబోయే రోజుల్లో భావి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు పెట్టాలని ఈ సభాపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు నీతి నియమాలతో రాజకీయం చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళీకృష్ణ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు మార్గాని భరత్ గారిని మాట్లాడుకోవచ్చు. కాపు కులానికి టైగర్ ముద్రగడ్డ పద్మనాభం గారు, వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి. ఆయన జీవితంలో ఆశయం ఒకటే ఆశయం, కాపు కులంలో ఉన్న పేద విద్యార్థులు, కాపు కులంలో ఉన్న పేదరికంలో ఉన్న కాపు కులం అంతా కూడా
అగ్రవర్ణంలో మొత్తం కాపులందరూ కూడా సమానంగా ఆర్థికంగా ఎదగాలి అని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఒక చిన్న పిల్లల మనస్తత్వం, ఆయన అలుగుతూ ఉంటారు. మరి ముద్రగడ పద్మనాభం గారు జీవితంలో అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుచేతనంటే ఆయన ఒక పిలిపిస్తే ఎన్ని లక్షలాది మంది ప్రజలు వచ్చేవారో, కులాలకు అతీతంగా వచ్చేవారు అనేది కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాజకీయ పార్టీలందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ప్రతి రాజకీయ పార్టీ వారు కూడా సంతాప సభలు పెట్టాలి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, ఒక కులంలో ఒక గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారా అని అంటే నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులు దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటేనే మళ్ళీ పుడతారు. మరి ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఆత్మ శాంతి చేకూరాలి అని అంటే ఆయన జీవితంలో సంకల్పించిన ఆశయాల్ని ఎలాగా ఇద్దరు కొడుకులు కూడా సమర్థవంతులు ఉన్నారు, ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాడి మోసి ఒక పెద్ద కొడుకులాగా నిలబడడం కూడా జరిగింది అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుస్తూ, మరి ముద్రగడ్డ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కాపు జేఏసీ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ సమన్వయకర్త ఆయన తోట నరసింహం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముద్రగడ. జేఏసీ సభ్యులతో మాట్లాడించండి బాబు, జేఏసీ సభ్యులతో కూడా మాట్లాడించండి. మాట్లాడుతున్నారు జేఏసీ సభ్యులు ఒకళ్ళు, అలాగే ఇందాక నుంచి కంటిన్యూ చేస్తున్నాం. జేఏసీ సభ్యులు తర్వాత ఎవరన్నా పెద్దలు ఉంటే మాట్లాడుతున్నారు. మరి మరో జేఏసీ సభ్యులు నల్లా పవన్ కుమార్ గారిని ప్రసంగించాలని కోరుతున్నాం. జేఏసీ సభ్యులు అటు శ్రీకాకుళం నుంచి, చిత్తూరు, అనంతపురం, వైజాగ్ అన్ని జిల్లాల నుంచి వచ్చారు. దయించి అన్నిదా భావించొద్దు, పెద్దలందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి అవకాశాన్ని బట్టి ఇస్తున్నాం. ఎవరు వెళ్ళిపోవద్దు, అందరూ మీరు మాట్లాడి వెళ్ళాలి.